అమరావతి మునిగిపోయిందని చెప్తున్నారు ఈయన. హైదరాబాద్లో మనకి మణికొండ ఏరియాస్ లాంటివి కూడా మునిగిపోయినాయి. నిజం. కాంగ్రెస్ టెన్యూర్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాన్న కూడా పనిచేశాడు సీఎం కింద, రాజశేఖర్ రెడ్డి. మరి అలా అయితే వీళ్ళందరూ ముప్పు ప్రాంతానికి ఏం చేయగలుగుతున్నారు? తగు చర్యలు తీసుకుంటారంతే. ఫుల్లీ డెవలప్డ్ సిటీ అయిన హైదరాబాద్కే గతున్నప్పుడు అమరావతి అంత మునగలేదు బాబో అని చెప్పి అక్కడ ప్రజలు బతుకుంటుంటే వీళ్ళు పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ వీడియోలు తీసుకొచ్చినట్టు ఎక్కడి నుంచో వీడియోలను తీసుకొచ్చి అంబటి రాంబాబు గారు టెలికాస్ట్ చేసి అమరావతి మునిగిపోయింది, పాడుపడిపోయింది, అమరావతి మునిగిపోయింది, పాడుపడిపోయింది. ఏం చేయాలి తెలుసా? అంబటి దృష్టిలో తీసుకెళ్ళిపోయి విజయవాడని ఆల్రెడీ సిటీగా ఉందని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసేయాలి, అయిపోద్ది అప్పుడు. ఇతనికి ఒక ప్లాన్. లేకపోతే ఇతను మించిన మీద జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అక్కడ ముందుకెళ్ళి ఏ యూనివర్సిటీ? నాగార్జున యూనివర్సిటీ అనుకుంటా. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఉంది కదా, ఒక 5 ఎకరాలు తీసేసుకోండి అక్కడికి వెళ్ళి అంటాడు. మరి ఇంతకాలం 3 రాజధానులు నువ్వు వెలగబెట్టింది ఏంటి జగన్ అని ఎవడు అడగరు. నువ్వు మునిగావా చచ్చావా రాష్ట్రానికి ఏం సంబంధం లేదు. అక్కడ పడవ ప్రయాణం ఎవరు చేయాలి తెలుసా? ఎలంక ప్యాలెస్లో మీరు జగన్ కూర్చొని చేయాలి. సముద్రాలుగా ఉండిపోయి ఉంటాయి కన్నీళ్ళు అక్కడ, పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడుకున్నందుకు. ఆ ప్రయాణాన్ని ఈ ప్రయాణంగా చూపించడం తప్ప అంబటి గారు దౌర్జన్యం అంటారు ఇది.